పనిచేసి వాకింగ్ చేసి దేవుని వెతికి దేవుని సన్నిధికి శ్రద్ధాభక్తితో మనం వచ్చాము. మన ప్రయాస పెద్దలు కాదు, దేవుని స్తోత్రం. ఆయన చూచే దేవుడు, మనల్ని కాచే దేవుడు, మనతో ఉన్న దేవుడు. దేవుని నామ మహిమ దాకా ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మనం ధ్యానించుకోవాలి. 17వ అధ్యాయము గడిచిన బుధవారం మనం ధ్యానించుకున్నాం. 17-18 వచనాలు. ఈ కాలంలో ఈ సమయంలో నేను వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తూ ప్రియమైన సంగమం 17వ-18వ అధ్యాయంలో రెండు కలిసి ఉన్నాయి కాబట్టి నేను 17వ అధ్యాయంలో కొద్దిగా తీసుకుని 18వ అధ్యాయం కొనసాగిస్తున్నాను. ప్రియమైన సంగమం, అపోస్తుల కార్యములు, అపోస్తుల ద్వారా ఈ అంత్యకాలంలో కడవర కాలంలో దేవుడు తన ప్రణాళిక చెప్పున జరిగిస్తున్న గొప్ప కార్యము. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సర్వశక్తి గల దేవుడు తన అనాది ప్రణాళిక చెప్పున పూర్వకాలం ముందు తాను నిర్ణయించిన నిర్ణయం చెప్పున ఈ కడవరి కాలంలో ప్రపంచ మానవాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని ఏకైక ఉద్దేశం అబ్రహాం గారికి ఆనాడు ఆది కాండంలో ఆదించిన వాగ్దానం అవునండి. అప్పుడు ఆ యొక్క ఆది కాండం 12వ అధ్యాయంలో రాయబడిన విషయం ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదింపబడి అనే మాటను సర్వశక్తి గల దేవుడు ఆయన అవునండి సర్వశక్తి గల దేవుడని ఆయన మాట ఇచ్చే నెరవేర్చే దేవుడని ఆయన మర్చిపోకుండా తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అంత్యకాలంలో కడవర కాలంలో అవునండి ఆయన దాచి ఉంచిన గొప్ప మేలును ప్రపంచ మానవాళికి అపోస్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ అపోస్తుల కార్యము అపోస్తులు సొంతంగా చేస్తే గొప్ప కార్యం కాదండి. అపోస్తులు దేవుని చేత చేయబడుతున్న కార్యములు కాబట్టి చిరస్థాయిగా 1000 సంవత్సరాలుగా నిలబడిపోయిన కార్యములు దేవుడు నామం మహిమకలుగా. ఈ అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము ఈ యొక్క పరలోకమందున్న తండ్రి యొక్క ప్రణాళికకి సదృశ్యమైనది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30 వచనంలో మనం గడిచిన వారం మనం ధ్యానించుకున్నాం. ఈ ప్రపంచ మానవాళికి దేవుడిచ్చే ఆ దేవుడు కలగజేసే గొప్ప ఈ యొక్క ఆదరణ కావచ్చు, వాళ్ళని లేక ఆదుకోవడం కావచ్చు, వారిని విమోచించడం కావచ్చు, వారిని పరలోక నివాసులుగా చేయడం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా పూర్వకాలం దేవుడు మరుగుపరిచి ఉన్న విషయాలను అపోస్తుల ద్వారా 2000 సంవత్సరాల క్రితం దేవుడు బయలుపరిచిన విషయాలు ఇవి. ఈ విషయమే ఈ యొక్క 17వ అధ్యాయం 30-37 వచనంలో చూడండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. దేవుడికి నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా అండి. ఆ అజ్ఞాన కాలంలో అనగా పూర్వకాలం ఆది నుండి ప్రభు యేసుక్రీస్తు వారి భూలోకంలోకి వచ్చేంత వరకు ముందు కాలం అంతా కూడా అజ్ఞాన కాలం అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ కాలంలో ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం కానీ లోకంలో ఉన్న జనాంగం కానీ తప్పులు చేస్తూ ఉంటే దేవుడు చూడనట్టుగా వదిలిపెట్టేశాడట. దేవుడు గనక ప్రతి వ్యక్తి పాపము నిమిత్తం శిక్ష పెడితే భూమి ఎవరు మిగలరండి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. అంతేకాకుండా దహించు అగ్ని. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇశ్రాయేలు సినాయి కొండ మీదకి నేను దిగి వస్తాను, 3 రోజులు ఉపవాసం ఉండండి, ఎవరు కూడా ఈ మేరలు దాటవద్దు, నేను ఒకవేళ మీ మీద పడుదునేమో అని ప్రభు సెలవిచ్చాడు. అనగా ఆయన దహించు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. కాబట్టి దేవుడు కనుక శిక్ష వేస్తే ప్రతి ఒక్కరు కూడా వారి పాపల వద్ద భూమి మీద ఎవరు నిలబడరు. అందుకని ఆయన పూర్వకాలం ముందు ఆదమావులు కళ చేసిన దగ్గర నుండి ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే ముందు వరకు కూడా అది ఇశ్రాయేలు కాలం నుండి భూమి మీద ప్రజల కాలం నుండి వారి పాపంతో చూడనట్టు వదిలిపెట్టేసాడట. ఓర్పు కలిగి ఉన్నాడని చెప్పి అపోస్తులు పౌలుగా రోమీయుల పత్రికలో రాయబడి ఉంది. ఆయన ఓర్మి కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడట. వారి
అవతారం ఎదురు చూస్తూ ఉన్నాడట. ఆ కాలంలో ఆయన ఏం చేశాడట, చూచి చూడనట్టుగా ఉన్నాడట ధన్యాలుగా. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఖచ్చితమైన ఆజ్ఞ. అంతటను భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వారు ఏ దేశం కానీ, ఏ పట్టణం కానీ, ఏ గ్రామం కానీ, 6 నేల మీద భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. పాప క్షమాపణతో ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇది దేవుడి యొక్క చిత్తం. ఈ చిత్తము పూర్వకాలం ముందే దేవుడు ఏమంటే మర్మముగా ఉంచాడట. ఎటుంది? లోకములో అందరినీ కూడా రక్షించి పరలోకంలోకి తీసుకెళ్ళడానికి పూర్వకాలంతో మర్మముగా ఉంచాడట. ఎక్కడ? పరలోకంలో దేవుడు మహిమగా సింహాసనం మీద ఆసీనుడైనగా ఆయన దగ్గర అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఎవరికి చెప్పలేదంటే ఈ మర్మ దేవుడి సంఘం. ఆయన సమస్తం కంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమించి సంఘమును తన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరిచి ఆ సంఘము ద్వారా ప్రభువు యేసుక్రీస్తు యొక్క మర్మం తెలియజేయాలనుకున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది గొప్ప మర్మం అండి, దేవుడు దాచి ఉంచిన మర్మం. ఆ మర్మాన్ని సంఘాలు ఏర్పాటు చేస్తున్నా, లేక సంఘాలు సంఘాలు కడుతున్న తన యొక్క అపోస్తుల ద్వారా ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడట. ఆ విషయాన్ని అపోస్తులు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ పౌలు గారు అయితే అపోస్తుల కార్యంలో ఈ విషయం అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్తున్నాడు, ఆ అపోస్తుల పౌలు గారే ఈ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఆ విషయం మనకు తేటగా అర్థమవుతుంది. 3వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతను రక్షింపబడి ఉన్నారు. 3వ అధ్యాయం 8వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన దేవుడు మన ప్రభువైన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడైన ప్రభు ఆయన పూర్వకాలమందు మర్మముగా ఉంచి ఉన్నాడట. ప్రభు యేసుక్రీస్తులో ఏర్పాటు ఏంటో ఏర్పాటు అంటే సంఘము ద్వారా ప్రపంచం మానవాళిని రక్షించాలని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది క్రీస్తు యేసు యొక్క మహదేశ్వర్యం అంటున్నాడు. వెలగట్టలేని గొప్ప ఆధిక్యత అది సంఘము ద్వారా నిర్ణయించి ఉన్నాడట. పరలోకమందున్న తండ్రి దేవుడు ప్రియమైన సంఘమా, క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించకు. ఎందుకంటే సువార్తను ప్రకటించడానికి మర్మముగా దాచి ఉంచాడట అని అక్కడ ఉన్న అధికారులకి ఎవ్వరికీ చెప్పలేదట. అంత గొప్ప ఆధిక్యతను క్రీస్తు మహదైశ్వర్యమును ఈ కాలంలో లేక ఎప్పటికి 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులకును ప్రవక్తలకును తెలియజేశారంట ఆ విషయాన్ని. చూడండి 6 రోజులు చూడండి 3:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక. అయ్యంత మర్మము ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీర బంధుల సాటి అవయవములను వాగ్దానంలో పాలువారినై ఉన్నారన్నది దేవుడికి స్తోత్రం కలుగుగా. ఏమిటా మర్మము, ఏమిటా క్రీస్తు ఐశ్వర్యము, ఏమిటా ఆ గొప్ప ఆధిక్యత అని అంటే ప్రియమైన సంగమా, అన్యజనులు అన్యజనులు మారు మనసు పొందుడు ద్వారా అన్యజనులు ప్రభువు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా
అంగీకరించడం ద్వారా, పాప క్షమాపణ పొందడం ద్వారా యూదులతో పాటు సమాన వారసత్వం అంటే దేవుడికి స్తోత్రం కలిగింది కాక. యూదులతో పాటు సమాన వారసత్వం. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు దగ్గర రాజు కొడుకు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడండి? అంతఃపురంలో ఉంటాడు. బీదవాడు ఎక్కడ ఉంటాడు? రాజని ఎక్కడో మూల ఉంటాడు. బీదవాడు కూడా వెళ్ళి రాజకుమారుడితో సమానముగా ఉండబోతున్నాడు అని దేవుడికి స్తోత్రం కలిగింది కాక. పూర్వకాలం ముందు మా తండ్రి అయిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని నా స్వాస్థ్యము, నా జనము, ఏమండి నేను ఏర్పాటు చేసుకున్న నా యొక్క ప్రత్యేకమైన ప్రతిష్ఠిత జనము పరిశుద్ధులని చెప్పుకున్న ప్రభు వారితో పాటు సమానముగా ఎవరైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణతో ప్రభువుని స్వత రక్షకుడిగా అంగీకరిస్తారో వారితో పాటు సమాన వారసులుగా చేసేస్తున్నాడట. ఎలాగోనంటే ఎంత గొప్పగా ఉన్నాయంటే మాటలు, చాలా సంతోషం వస్తుందండి ప్రియమైన సంగమం. ఏమంటే యూదులతో పాటు సమాన వారసులను శరీరమందులు సాటి అవయవాలట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన శరీరం ఉంది, మన శరీరంలో కుడి చేయ యూదులైతే ఎడమ చేయ క్రైస్తవుడు, ఎడమ చేయ యూదులైతే కుడి చేయ క్రైస్తవుడు. ఇలాగ మన శరీరంలో ఒక కన్ను యూదులైతే ఒక కన్ను క్రైస్తవుడు. ఎవరు క్రైస్తవుడు అంటే రక్షణ పొందినవాడు, ఏమండి మారు మనసు పొందినవాడు, ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన వాడు. ఒక కన్ను యూదుడు, ఒక కన్ను క్రైస్తవుడు. ఒక కాలు యూదుడు, ఒక కాలు క్రైస్తవుడు. ఒక చెయ్యి క్రైస్తవుడు, ఒక చెయ్యి యూదుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమాన వారసులు. అద్భుతమైన దేవుని యొక్క మర్మాన్ని దేవుడు తెలియజేస్తున్నాడట అపోస్తుల ద్వారా. చూడండి 3:4 ఇలా ఉన్నాడు ఈ మర్మం. ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇది ప్రవక్తలు ఎప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సంఘము ద్వారా అపోస్తులకును ప్రవక్తలకు తెలియబడదట. ఎలాగనంటే ఎవరైతే మారు మనసు ముందు ప్రభువు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో యూదులతో పాటు దేవుని ప్రజలతో పాటు సమాన వారసులు. ఇప్పుడు మనం ఏమనుకోవాలో తెలుసా అండి? వాళ్ళు యూదులు ఏమంటారు? మేము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క కుమారు, మేము అబ్రహాము సంతానం అన్నారు. ఇప్పుడు మనం ఏమనాలి? మనం కూడా అబ్రహాము సంతానమే. నేను కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని అంటాడు. చూడండి ఇప్పుడు శైలేశ గారి దేవుడు, డేవిడ్ గారి దేవుడు, ఇలాగ మరి ఈవెన్ బాబు గారి దేవుడు, మీ దేవుడు అని గర్వముగా చెప్పుకునే అవకాశం దేవుడు మనకు కలగజేసే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది గాక. ఇది మామూలు విషయం కాదండి, ఇది సాధారణ విషయం కానే కాదు. ప్రియమైన సంగమా, దేవుడు తన సొంత రక్తము ద్వారా ఏమంటే అన్యులందరినీ యూదులతో పాటు సమాన వాసులుగా చేసి ఆ పరలోకములో నిలవబెట్టి గొప్ప ఆధిక్యత. ఇది మామూలు దాన్ని కొట్టిపాడడానికి వీల్లేదు. కాబట్టి దీంట్లో ఏముందంటే ప్రియమైన సంగమా, దీంట్లో ఏముందంటే యూదులు ఏ విధంగా అయితే చూడండి, అపోస్తులు స్వార్థ ప్రకటించేటప్పుడు అపోస్తుల కార్యములు ఇంచుమించు 2వ అధ్యాయం కానుంచి చివరి వరకు చూసినట్లయితే వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సమాజ మందిరంలోకి వెళ్ళి మొట్టమొదటి యూదులకి స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా పౌలు గారు వెళ్ళినా, తిమోతి వెళ్ళినా, శీల వెళ్ళినా, ఏమండి ముందు సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులకి ప్రకటిస్తారు. ఎందుకంటే మొట్టమొదటి వారి యూదులు ప్రాముఖ్యం ప్రియమైన సంగమం. అదేవిధంగా ఇప్పుడు ప్రభువైన దేవుడు క్రైస్తవుల్ని క్రీస్తు ప్రజల్ని ఏమండి యూదులతో పాటు సమానంగా చేసినప్పుడు ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎలా ఉండాలి తెలుసండి? యూదుల్లాగా ఏమండి మన సహోదరులు, ఒక సహోదరుడు చేయి ఒక చేయి అయితే ఇంకో సహోదరుడు ఇంకొక చెయ్యి, ఒక సహోదరి ఒక చేయి అయితే ఇంకో సహోదరి ఇంకొక చెయ్యి, ఒక సహోదరి ఒక కాలు అయితే ఒక సహోదరి ఇంకొక కాలు, ఒక సహోదరుడు ఒక కొన అయితే ఇంకొక సహోదరి ఇంకొక కొన. గుర్తుపెట్టుకోండి ప్రియమైన సంగమా, మనము క్రీస్తులో దేవుని పిల్లలను, మనకు ఒకే తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. మనకు తారతమ్యం లేవు. నీవెవరు నాకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు అనే మాట ఎవరికి రావడానికి వీళ్ళే. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇది క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన గొప్ప పరలోక మర్మముతో కూడిన ఆధిక్యత. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. గొప్ప ఆధిక్యత. ఈ ఆధిక్యతను ఎలా ఇచ్చారంటే ప్రపంచ మానవాళికైనా ఏమండి మారు మనసు పొందుతాం. అందుకనే అందరూ కూడా మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడైనా
ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందితేనే దేవుని పిల్లలుగా అంగీకరించబడతారు. అంగీకరింపబడితేనే పరలోక రాజ్యంలో తండ్రితో పాటు నిత్యం ఉండగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఈ విషయం తెలుసుకున్న అపోస్తలులు, ఈ విషయం తెలుసుకున్న పౌలు గారు యూదునేంటి అన్యునేంటి ప్రియమైన సంఘమా వాదించి 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 అది ఏమండి అది యూదులు ఉండే ఆ యొక్క ప్రార్థనా స్థలాలు కావచ్చు, అంజులు ఉండే గుళ్ళు కావచ్చు, అక్కడికి వెళ్ళిపోయి వారితో వాదించి ఈ గొప్ప ఆధిక్యతను వారు పోగొట్టుకోకుండా ఉండటానికి వారికి నచ్చ చెప్పడానికి సాయశక్తులు ఆ పౌలు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ మనము పౌలు గారు తెలియజేయబడ్డది, ఆ మనము పౌలు గారికి తెలియజేయబడ్డది. ఎందుకంటే వీరికి గొప్ప ఆధిక్యత దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే 18వ అధ్యాయంలోకి వచ్చేసేపటికి చూసినట్లయితే విమర్శ సంఘం ఆ రోజు 18వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. వారు ఎదురాడి దూషించినప్పుడు 5 దగ్గర ఉంది. సేలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించడం అతులత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చి సరిపోతుందండి. ప్రియమైన సంగమా అక్కడ ఏమండి వారితో ఎదురాడుతున్నాడు, వారితో పోరాడుతున్నాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం బాగా తెలుసు. ప్రియమైన సంగమా దేవుని యొక్క చిత్తం బాగా తెలుసు, దేవుని యొక్క మర్మం తెలుసు. అతనికి రక్షింపబడ్డ వ్యక్తి పరలోకంలో దేవుని యొక్క తండ్రి ఎదుట ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. అందుకనే పరిశుద్ధ గ్రంథం బోధించే బోధకులు ప్రభు పక్షాన బోధించే ప్రజలకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఒప్పుకోవాలి ఇష్టపడరు. ఎందుకంటే నన్ను అది చెప్తున్నారు, నాకు ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు. కానీ ఆ తర్వాత పొందుకొని ఆనందం ఉంటుంది చూసారు, అది మనం ఈ లోకంలో ఏమి కూడా సంపాదించుకోవాలి. తర్వాత పొందే బహుమానం వారికి తెలియదు. కానీ ప్రస్తుతం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంగీకరించడం బాధపడతారు ప్రియమైన సంఘం. కానీ తర్వాత వచ్చే బహుమానం ఎదురు చూస్తారా, ఆ బహుమానం కొరకు ఎదురు చూసినప్పుడు అది బాధ అనిపించదు ప్రియమైన సంఘం. అందుకే దేవుని వాక్యం ఇప్పుడు షూట్గా తగిలేట్టు చెప్తారు. ఎందుకంటే వారి జీవితాలు మార్చుకోవాలి, ప్రభు ద్వారా ఆశ్రయింపబడాలి, భూలోక పరలోక సంబంధాన్ని ప్రతి ఆశీర్వాదం స్వంతం చేసుకోవాలని చెప్పి మరి ఈ కాలంలో అతి తక్కువ మంది దేవుడి పక్షంగా నిలబడి చెప్తారు. ఇక్కడ పౌలు గారు అది తెలుసుకున్నవాడు కాబట్టి దృఢంగా ఆతురత గలవాడే సాక్ష్యం ఇస్తున్నాడట. ఆతురత అంటే ఏమంటారు దాన్ని అంటే ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడు ఆత్మలో. ఎందుకంటే ప్రియమైన సంగమా ఒకవేళ గనక ప్రభువు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే వారు నాశనం అయిపోతారు. చెప్పాడు, మీ నాశనం మీరే ఉత్తరవాదులను సర్వించారు. ఎందుకంటే నరకాగ్ని కాల్చుకున్న వాళ్ళ కొరకు ప్రభువు యేసుక్రీస్తుని ఎవరైనా అంగీకరించకపోతే, మారు మనసు పొందకపోతే పరలోక ప్రాప్తి లేదు. అది ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ. పరలోక ప్రాప్తి లేదు. ఈ కాలంలో అంతటి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. ఏ కుమారుడని యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడో ప్రియమైన సంగమా ఆయననే న్యాయాధిపతిగా రాబోయే కాలంలో నియమించబోతున్నాడు. ఆయన తీర్పు తీస్తాడు. ఆయనకి ఏమాత్రము పక్షపాతం లేదు. మారు మనసు పొందడాన్ని ఆయన ఆ నాశనాన్ని పంపించడానికి ఏమాత్రం వెనకాడే ఇప్పుడే అవకాశం ఇస్తున్నాడు ప్రియమైన సంగమా. ఆ విషయం తెలిసి పౌలు గారు వారికి సాయశక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారట. యూదులకి మొట్టమొదటిగా, ఆ తర్వాత అంజుజనులకి వారు ఈయన దూషిస్తూ ఉన్నారట. దూషిస్తూ ఉంటే అప్పుడు తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనం మీరు ఉత్తరవాదాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి మరలా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. అలా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమండి ఈయన పౌలు ఏజెన్సీ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ పౌలు గారికి కనిపించింది. ఎవరు వారంటే ప్రిస్కిల్లా, ఏమండి అకుల, కొంత వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కొనుక్కొని వారి వద్ద ఉండేది. ఎందుకంటే వీరు రోమా నుంచి వచ్చేసారట. ఎందుకంటే రోమాలో క్రైస్తవులు ఎవరు ఉండకూడదు, యూదులు ఎవరు ఉండకూడదని క్లౌదియ చక్రవర్తి ఏమండి
ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడట ప్రియమైన సంగమా. అందుకని వారు అక్కడి నుంచి వచ్చేసారట. ఎందుకంటే ఎందుకు వాళ్ళు రామ నుంచి వచ్చేసారంటే పూర్వకాలం క్రీస్తు రకం 70లో రోమియోలు వచ్చి యెరూషలేమును ముట్టడించి యెరూషలేమును పాడు చేసి యూదులందరినీ తీసుకెళ్ళిపోయారు. మనం చరిత్ర చూసినట్లయితే మొదటి శతాబ్దం, 2వ శతాబ్దంలో కూడా చాలామంది యూదుల్ని రోమాకు తీసుకెళ్ళిపోతారు. టైటస్ చక్రవర్తి అయితే యూదులందరినీ కూడా తీసుకెళ్ళిపోతాడు ఆ యొక్క రోమాకి. ఆ విధంగా రోమాకి వెళ్ళి స్థిరపడిపోయిన వారు ఉన్నారు, రోమ పౌరసత్వం పొందుకున్న వారు ఉన్నారు, అక్కడే పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు యూదులు ప్రియమైన సంగమా. అక్కడ వారు ఉండటానికి వీలు లేదు అంటున్నారు. ఇప్పుడు భారతదేశం కూడా అదే పరిస్థితి. కొంతకాలం వచ్చినప్పుడు క్రైస్తవులు ఎవరు ఉండకూడదు అంటారు, కానీ భారతదేశం భారతీయులు ప్రియమైన సంగమా ఇలాంటివి కొంతమంది చెబుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, జరగని పని. కానీ ప్రియమైన సంగమా మరి రోమింది కాబట్టి అక్కడ యూదులు ఉండకూడదు అన్నప్పుడు కొరింథీకి వచ్చేసారు. వాళ్ళతో పాటు పౌలు గారు వచ్చారు. అప్పుడు పొంతు మూసుడైన అప్పులు పిస్కెళ్ళైన వారు కూడా వచ్చారు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే వీరు ఏమండి ఒకటే వృత్తి పనివారట, డేరాలు కుట్టే పనివారట. వీరు డేరాలు అంటే ఈ కాలంలో అయితే బట్టతోటి లేకపోతే వేరొక ప్లాస్టిక్ తోటి చేస్తూ ఉంటారు. కానీ పూర్వకాలం ముందు మరి మచ్చిల చర్మాలతో, పెద్ద పెద్ద చేపల యొక్క చర్మాలు, గొర్రె మేకల యొక్క చర్మాలతో, గొర్రె వెంట్రుకలతోటి డేరాలు కుట్టేవారు పౌలు గారు కానీ అప్పుడు ఉన్నవారు. ఆ విధమైన వృత్తి చేసేవారు కాబట్టి వాళ్ళతో పాటు కలిసి ఉంటూ ఈ ప్రిస్కిల హక్కుల సువార్త సేవలో పాల్గొన్నారట. అప్పుడు ఈ ప్రిస్కిల హక్కులైన వారు పౌలు దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారట. నేర్చుకున్న విషయాలు చూసినట్లేదు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియమైన సంగమా. ఆ విషయం చేరుకు వచ్చినట్టు తెలియజేస్తాను. ఇక ముందుకు వచ్చినట్లయితే పౌలు ఏమంటే అతృత కలవాడే ఆయన తీస్తే ఏసని సాక్ష్యం పలుకుతూ యూదులకి తెలియజేస్తూ ఉన్నాడట. ఈ విషయము శీల చూశాడట ప్రియమైన సంగమా. ఏమండి తిమోతి శీల చూశాడట. ఇక ప్రభువు ఈయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు ఒక విషయం జరిగింది. ఏమిటంటే అపోస్తలుడు పౌలు గారికి ఒక దర్శనం కలిగిందట ప్రియమైన సంగమా. ఆ దర్శనం అందు దేవుడు ఏమన్నాడట, పౌలు నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండు. ఆ విషయం రావడం చూడండి 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనము ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించు. రాత్రి వేళ దర్శనం ముందు ఏమండి ప్రభువు పౌలు గారితో మాట్లాడుతున్నారట. రాత్రి వేళ దర్శనం ముందు ఏమనంటే నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడు చెప్తున్నారు ప్రభువు పౌలు గారితో? ఎప్పుడు చెప్తున్నారు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకని. ఎంతకుముందు పౌలు గారితో ఈ మాట చెప్పుకోలేదు ప్రియమైన సంగమా. పౌలు గారితో నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయవాడు ఎవడు నువ్వు రాడని చెప్పి పౌలు గారికి సెలవు లేదు. ఎవరు? ప్రభు. ఎప్పుడైతే పౌలు గారు అన్ని శ్రమలు పొందేస్తున్నాడో, ఎన్ని శ్రమలు చూపించాలో దేవుడు అన్ని శ్రమలు పొందేస్తున్నాడో, అప్పుడు దేవుడు అంటున్నాడు, దర్శించి అంటున్నాడు, ఏమంటున్నాడంటే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వశక్తి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే ప్రియమైన సంఘం, ఎందుకనంటే మనుషుడు ఏం విత్తాడో అదే పంట కోస్తాడు అనే వాక్యం పరిశుద్ధంలో రాయబడి ఉంది. ఏమి విత్తే అదే కోస్తాడట. యోబు గారు ఏమంటున్నారంటే ఆ విషయంలో, యోబు గ్రంథంలో చూడండి 4వ అధ్యాయం 8వ వచనంలో, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. సరిపోతున్నారు. ఎవరు చెప్తున్నారు? దేవుని భయభక్తులు కలిగి ఏమాత్రము పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవిస్తున్న యోబు గారు దేవుని ఆత్మ చేత నిండి ప్రవచించిన ప్రవచన మాట ఏమిటంటే, నేను చూసినంత వరకు, నేను పరిశీలన చేసినంత వరకు అక్రమమును దున్ని కీడునెత్తువారు. మనం గోధుమ విత్తనం తెలుసు ఏమండి,
వరి విత్తనం తెలుసు అవండి. పైరు ఇంకా రకరకాల పెసలు కానీ మినువులు కానీ ఇంకా రకరకాల అవ్వలు కానీ ఇవ్వలు కానీ అవి విత్తిన తర్వాత అవే కోస్తాం పడిన తర్వాత. కానీ ఇదేమంటున్నారంటే అక్రమం దున్ని క్రమం లేకుండా ఇష్టానుసారముగా దున్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి అవండి కీడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే అనుభవిస్తారట. శ్రీమత్ సంఘం దేవుడి మాట సత్యం అనేది దేవుడికి స్తోత్రం కలిగిన అదే విషయాన్ని పౌలు గారు ఒప్పుకుంటూ చూడండి, ఒక వ్యక్తి దేవుళ్ళకి వచ్చిన తర్వాత సత్యముని చెప్పాలి తప్పదుగా. ఏ మాత్రం సత్యం చెప్పకుండా ఉండడండి. పౌలు గారు మారిన తర్వాత ఆయన సత్యమైన మాటలు ఇవే మాటలు తెలియజేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 6:7 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయి సరిపోతున్నారు. మోసపోకుడు ఎవరు మోసపోతారు? మోసపోయారు ఎవరు? మనుషులు. ఎందుకు ఎవరిని మోసపడతారో వాళ్ళు మోసపోతారు. ప్రేమ సంగమ దేవుడు వెక్కిరింపబడ్డు. దేవుడు ఒకవేళ దేవుడు ఏమన్నా విక్రమపడతారు అనుకోండి, కానీ దేవుడు మోసపరచలేదు. వాళ్ళ మోసపరుచుకుంటున్నారు. ఏంటంటే మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే పోయిను. మనుషుడు ఏ పని చేస్తాడు అదే చేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు, లోకాన్ని కలగేసే దేవుడు, సర్వశక్తిమంతుడు, న్యాయాధిపతి అనే దేవుడు, నీతి న్యాయం గల దేవుడు. ఆయన నీతిని నడిపిస్తూ తనకు తాను పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాడు. ఆ దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందుకనే ఎన్నటన్నిటికీ పరిశుద్ధత ఆయనకు అనుకూలమని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఎన్నటికి ప్రతిసారి ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు. నీతిని అమలుపరచు దేవుడికి స్తోత్రం కలుగును కాక. దేవుని పిల్లలు కూడా అదే నీతిగా యథార్థంగా జీవించినప్పుడు కూడా ఒక స్టెప్ ఒక అడుగు ముందుకు వేస్తామన్నారు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా వారు వాళ్ళని చూడకుండా నీతిగా న్యాయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టెప్ ముందుకు వేసి వారి యొక్క జీవితం పరిశుద్ధపరుచుకునే అవకాశం కలుగుతుంది. ఆ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఏ విత్తునో ఆ పంటే పోయిను ఏంటట. అదే కాకుండా సైన్యం ఈ యొక్క దేవుడు కూడా మన దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే నీతి న్యాయాన్ని అనుసరింపజేసి మహిమపరుచుకుంటాడట. యెషయా గ్రంథం 5:16 విషయం ఏర్పడి చూడండి. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 5:16 సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తెచ్చి మహిమపరచబడును. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకుని దేవుడికి స్తోత్రం కలుగును గాక. సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తెచ్చి మహిమపడను. ఆయన న్యాయమైన తీర్పు తెచ్చి మహిమపరచుకుంటాడట. ఏమండి నీతిని బట్టి నీతిని ఆయన 4 కాళ్ళు నడిపింపజేసి ఆయన పరిశుద్ధపరచుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలిగినాక ఈ విషయం పౌలు గారి విషయంలో దేవుడు చేశారు. శ్రీవారి సంగమ పౌలు గారిని ప్రారంభంలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు నీకు నీ తోడు అంటాను అనలేదు. ప్రారంభంలో పౌలు గారు యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు దెబ్బలు తిన్నప్పుడు దేవుడు నీకు నీ తోడే అంటానని చెప్పలేదు. శ్రీవారి సంగమ మొదట్లో ఏమన్నాడు? క్రైస్తవుల్ని దేవుని పిల్లల్ని హింసిస్తూ మరణం వరకు హింసిస్తూ ఉన్నప్పుడు అవండి దేవుడు వెలుగుతూ అతన్ని దర్శించిన తర్వాత అవండి ఆ దమస్కు పట్టణంలో తినని వీధులు అతని కళ్ళు అన్ని పోయి కూర్చుని 3 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు అననీయ ప్రవక్తతో చెప్తాడు. వాళ్ళని చోట తోసవాడైన ఆ సౌలు అననీయ వచ్చి తనకి కళ్ళు ఇస్తున్నట్లుగా దర్శనం చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి అననీయ అంటే ప్రభువా నీ పిల్లల్ని ఎంతమంది అతను ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది కొట్టాడు, ఎంతమంది చంపాడు ప్రభు అంటే నాకు తెలుసు. అతను ఎన్ని శ్రమలు పడవల్లో నేను అతనికి ఏమన్నాడంటే అపోస్తలుల కార్యం 9:16 ఒకసారి చూడండి. జ్ఞాపకం చేస్తున్నాను. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను సరిపోతుంది. నేను ఇతనికి చూపుతునని ఇతనికి చూపుతున్న అతనితో ఎవరితో అననీతో చెప్పాడు. ఎన్ని శ్రమలు అనిపించాడు. ఎందుకు అనిపిస్తాడు శ్రమలు? ఏమి విత్తాడు పౌలు గారు? ఏమిత్తాడు? యోగు గారు చెప్పినట్టు ఏమిత్తాడు? అక్రమవుతున్నాడు. ఏమంటే కీడు విత్తాడు. ఇప్పుడు ఏమి పోయాడు పౌలు గారు? అదే కోపించాడు. కోపించే వరకు కూడా నేను నీకు తోడే అంటానని కానీ నిన్నెవరు ముట్టువారని చెప్పలేదు. ఎన్ని శ్రమలు అనుభవించాడు చూడండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 25 వచ్చిన. కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి 27 వచ్చిన. వారు క్రీస్తు పరిచారకులా వెలివారమనే మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 4 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదలను, సముద్రముల ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను దిగ్భ్రమతోను ఉంటిని. సరిపోతాను. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉండును. ప్రియమైన సంగమా, ఎన్ని శ్రమలు అనుభవించాలో ఏమండి, అన్ని శ్రమలు కూడా ఏం చేశాడు ఈయనండి, చూపించేశాడు. ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని చూపించేశాడు ఆయన. ప్రియమైన సంగమా, అన్ని చూపించేశాడు దేవుడు. బహుశా ఒక 50 మందిని కొట్టాడేమో, 100 మంది చేద్దాం వెళ్తున్నాడు. ప్రియమైన సంగమా, ఇలాగూ రెట్టింపు శిక్ష పౌలు గారు పొందేశారు. ఇది మనము తీర్చే తీర్పు కాదండి, సాక్షాత్తు దేవుడే రాయించాడు. ఎందుకు రాయించాడు తెలుసా? జాగ్రత్తగా ఉండమని చెప్పి. ఒకవేళ ఎవడన్నా కనుక కీడు దున్నట్లయితే, ఏమంటే అక్రమం చేస్తున్నట్లయితే వారికి వార్నింగ్గా దేవుడు రాయించి ఇచ్చాడు. ప్రియమైన సంగమం, ఏమండి వార్నింగ్గా రాయించి ఇచ్చాడు. అలాగుంటే ఇది చాలా ప్రమాదం అని. ప్రియమైన సంగమం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత లోకానుసారంగా పౌలు చనిపోయాడు. ఫినిష్, పౌలు పని అయిపోయిందని చెప్పి అనుకుని రాళ్ళతో కుట్టేసి ఏమండి ఈడ్చుకెళ్ళిపోయి ఊరి చెవులు పెట్టేశారు. పౌలు చనిపోయాడు అనుకున్నాడు. చనిపోయాడు. ఆ విషయం కూడా రాబడి చూడండి. అపోస్తలుల కార్యములు 14 అధ్యాయం 19 వచ్చి చూడండి. అంతియోకియా నుండి యూదులు వచ్చి జన సమూహం తన పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినాడు అనుకుని సరిపోతుంది. పట్నం వెలుపలికి అతన్ని ఇచ్చేది. చనిపోడు, లోకంలో చనిపోయిన పౌలు గారు పని అయిపోయింది అనుకున్నాడు. లోకానుసారంగా చనిపోయింది. పౌలు ఎంతమంది అయితే కష్టపడ్డాడు, కష్టమంతా తీసుకొచ్చాడు. పౌలు కష్టాన్ని రెట్టింపు కష్టం అనుభవించేశాడు. ఇక పౌలు గారు ప్రియమైన సంగమం ఆలోచించేసిన తర్వాత అయినా కూడా ఎన్ని కష్టాలు అనిపించినప్పుడు ప్రభు యందు విశ్వాసం లేకపోతే, ప్రభు యందు ఇతను ఆనందించకపోతే, ఆ వీచి వేసినప్పుడే ఎందుకు అనవసరంగా ఆలయాలు చేతులు చనిపోవాలని చెప్పి అప్పుడే పారిపోయేవాడు విమర్శంగా. కానీ దేవుని ఎందుకు కట్టబడ్డాడు కాబట్టి హృదయంలో ఏమంటే తాపత్రయం అనేక మందిని రక్షించాలని, ప్రభు పక్షాన్ని రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మరలా లేచి వెళ్ళి మరలా కూడా స్వార్థ ప్రవేశిస్తున్నాడు. దేవుడి స్తోత్రం కనుక ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇక ఫినిష్, దేవుడు తన అండర్లోకి తీసేసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, రాత్రికాల సమయం దర్శివులు ఆయన కనిపించి ఏమన్నాడంటే, నీవు భయపడక మాట్లాడిన పొలా నేను నీకు తోడున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నేను నీకు తోడే ఉన్నాను, నీకు హాని చేయటకు ఎవడనూ నీ మీదకి రాడు. దేవుడు మంచి అభయం ఇస్తున్నాడు. దేవుడు గొప్ప అభయం వస్తున్నాడు పౌలుకి. ఎవడనో నిన్ను హాని చేయటకు ఎవడో నిన్ను ముట్టుకోడు, నేను నీకు తోడే అన్నాను. ప్రియమైన సంగమం, నేను నీకు తోడైనా. అబ్రహాంతో చెప్పడు, ఇషాకుతో చెప్పడు, యాకోబుతో చెప్తాడు ఆయన, నేను నీకు తోడైనా. ఏమండి మోషేతో చెప్తాడు, నీకు తోడే అన్నాను ఆయన. ఇంకా చూసినట్లయితే దావీదుతో చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఎక్కువ సార్లు నేను నీకు తోడే ఉన్నాను అనే మాట కనిపిస్తుంటారు. దేవుడు తోడే ఉన్నాడంటే ఎవ్వరు కూడా ఆ వ్యక్తిని కానీ, ఆ యొక్క స్త్రీని కానీ పురుషుని కానీ
ముట్టుకునే సాహసం చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తోడుంటే ఎవరు కూడా ముట్టుకునే సాహసం చేయలేరు ప్రియమైన సంగమా. మరి ప్రభువు నమ్ముకున్న మనకైనా తోడున్నా లేదంటారా? తోడున్నాడు. తోడుంటే ఆమె చెప్దామా? హల్లెలూయా. ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన తోడున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గారికి తోడున్నాడు. నాట నుండి కూడా ఈ అపోస్తల కార్యముల చివరి అధ్యాయం వరకు కూడా ఆ నాట నుండి పౌలుకి దర్శనం ఉంది కనిపిస్తుంది. ప్రతికూల సమయంలో, ఇబ్బంది సమయంలో అతను చంపుదామని అందరూ ఉన్నప్పుడు కూడా పౌలా నువ్వు ధైర్యం ఉండి నీకు తోడని అని చెప్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యములు చూడండి 20వ అధ్యాయం 10వ వచనంలో ఏమండి, పరిసయ్యులకును సద్దూకులు అందరికీ కూడా గొడవలు వస్తాయి. ఆ గొడవలు ఎవరు కలగజేశారు? పౌలు గారే. సద్దూకులేమో ఏమంటాడంటే పునరుద్ధానం లేదంటారు, పరిసయ్యులేమో పునరుద్ధానం ఉందంటాడు, సద్దూకులేమో దేవదూత లేదంటాడు, దేవుడు లేదంట, దేవదూత లేదంటారు, పునరుద్ధానం లేదంటారు, నిత్య జీవం లేదంటారు. సద్దూకులు గణ్యం ఉండేమో పరిసయ్యులు అంటారు. వాళ్ళు వీళ్ళకి వాదం కలుగుతుంది. దీనికి కారణం ఎవరు? పౌలు. అది తెలుసుకుని 40 మంది కంటే ఎక్కువ యూదులు కట్టగట్టేసి ప్రధాన యాజకులకు చెప్పి పౌలుని చంపు కొరకు మేము అన్నము కూడా ముట్టమని ప్రతిజ్ఞ చేశారంట. ప్రియమైన సంగమా, అలాంటి సమయంలో రాత్రి సమయం ప్రభు మాట్లాడుతున్న పౌలు గారు 23 చూడండి. ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిల్చుండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇస్తావో దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. యెరూషలేములో కూడా మొట్టమొదటిగా ప్రభువును నమ్ముకుని యేసే క్రీస్తు అని చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా యూదులను చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. అక్కడ నువ్వు ఎలా సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. నేను నీకు తోడే అన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా రోమాకు బయలుదేరుతుంటాడు వాడ మీద. అదే వాడ మీద ఖైదీలను ఎక్కించుకుని పౌరుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ వాడ సముద్రం వెళ్తున్నప్పుడు కొన్ని రోజులు సూర్యుడు కానీ నక్షత్రాన్ని కనిపించలేదట. చాలా రోజులు భోజనం కూడా చేయలేదట. వాళ్ళు ఆ సైనికులకి, అక్కడున్న అధికారులకి, సంఘం ఖైదీలకి వాళ్ళు బతుకుతామని ఆశ కూడా లేదట. అలాంటి సమయంలో కూడా దేవుడు మళ్ళీ రాత్రి కాలం సమయంలో దర్శనమిచ్చి చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 23వ వచనంలో వాళ్ళు చెప్తున్నారు చూడండి. ఆయన విడిచిపెట్టలేదు పౌలుని. నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా వద్ద నిలిచి భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ వారికి ఏమాత్రం కూడా బతుకుతామనే ఆశ లేకుండా ఉన్న సమయంలో వారు చెప్తున్నాడట, ఏ దేవుని పక్క దేవుడిని అయితే నమ్ముకున్నాను, ఏ దేవుని చూపిస్తున్నాను ఆ దేవుని యొక్క దూత రాత్రి కాలం నాతో వచ్చి భయపడకు, నీకు నీ ప్రాణాలకి ఏమీ కాదని నాకు దర్శనం వచ్చింది. అయ్యారా మీరు అయ్యారా మీరు ధైర్యం తెచ్చుకోండి. 25 వచ్చిన అంటారు. కాబట్టి అయ్యారా ధైర్యం తెచ్చుకున్నాడు, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతున్నాను, నేను దేవుడిని నమ్ముచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన ప్రాణాలకు ఏమీ కలగదు. ప్రియమైన సంగతి అపోస్తల కార్యం చివరకు కూడా, ఎందుకంటే నేను నీకు తోడే ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తాము, దేవుళ్ళు ఎంత ఎక్కువగా ఉంటామో ఆయన అబద్ధాలు అంత ఎక్కువగా ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవులు యూదులతో పాటు సమాన వారసులని. ప్రియమైన సంగమా, యూదుని ఏ విధంగా ప్రేమిస్తాడో క్రైస్తవులు కూడా క్రైస్తవుని అదే విధంగా ప్రేమించాలి. ఈ స్టేటు ఉద్దేశాలు చూపించకూడదు, గ్రామ ఉద్దేశాలు చూపించకూడదు, దేశ ఉద్దేశాలు చూపించకూడదు. ప్రియమైన సంగమా, అందరము ఒకే అవయవంలో ఉన్నవారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కుడి కన్ను ఎడమ కన్ను, కుడి చేయి ఎడమ చేయి, కుడి కాలు ఎడమ కాలు, శరీరంలో ప్రభు యొక్క క్రీస్తు శరీరం అయితే ఆ శరీరంలో అవయవాలు దేవుని పిల్లలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు తన పర్వాన్ని ప్రేమిస్తూ సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి సంఘాన్ని బలపరుస్తూ ఉండాలి. సంఘ సువార్తను బహు ఎక్కువగా ప్రకటన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రభు దయచేసిన రోజులు ఇవి. ప్రపంచ మానవాళికి ఎవరైతే ప్రభు కొరకు నిలబడతారో వారికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు పరలోకంలో దేవుడు చేసి ఉంచాడు. అది ఇప్పుడు కన్నులు కనిపించలేదు కాబట్టి మన కన్నులకి ఏదైతే మనకి కనిపిస్తుందో, ఏదైతే మనకు మేలు అవుతుందో, ఏదైతే మనకు కలిసి వస్తుందో దాని కొరకు అతుడు పడుతూ ఉంటాం. కానీ
కన్నుల్లో కనిపించిన గొప్ప బహుమాన పరలోకమందు దేవుడు దాచి ఉంచాడు ప్రియమైన సంఘమా. అది ఆయన సువార్త నిమిత్తం ఎవరైతే సహకారులు ఉంటారో, ప్రయాసపడతారో, సువార్త ప్రకటిస్తారో వారి కొరకు గొప్ప బహుమానం ఆయన దాచి ఉంచాడు ప్రియమైన సంఘమా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రియమైన సంఘమా, ఈ మనం ఇందాక అకుల ప్రిస్కిల్లా జ్ఞాపకం చేసుకున్నాం కదండి. వీరు పౌలుతో ఉన్నప్పుడు పౌలు ద్వారా గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నారు. వీరు గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్నారు. ప్రభుని కూర్చున్న విషయాలు, దేవుని కూర్చున్న మర్మాలు ఇవన్నీ నేర్చుకుని వారు నేర్చుకున్న విషయాన్ని జాగ్రత్త పెట్టుకుని ప్రియమైన సంగమా, అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఏమండి, అవసరం వచ్చినప్పుడు మరి సంఘాన్ని బలపరిచారు, అనేక మంది సహోదరులు బలపరిచారు. దేవుడు సాక్షిగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన దోషుల ద్వారా సంఘాలతో చెప్తున్న మాటలు బలపరుచుకొని ఆ మాటల ద్వారా అనేక మంది సహోదరుల్ని బలపరచాలనే విషయం కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే, చివరిగా చూసినట్లయితే ఈ 18వ అధ్యాయం 20వ వచనంలో అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాను. ఎఫెసులో ఎవరున్నారు? అకుల ఎఫెసుకు వచ్చాడట. ఈయన ఎక్కడ వాడు అని అంటే ప్రియమైన సంగమా, అలెగ్జాంద్రియా వాడు. అలెగ్జాంద్రియా అనేది ఈజిప్ట్లో ఉన్న ఒక పట్టణం, అలెగ్జాంద్రియా పట్టణం. ఆ పట్టణంలో ఒక విద్వాంసుడు ఉన్నాడట. అంటే సంగీత విద్వాంసుడు కాదండి, తత్వశాస్త్రవేత్త. తత్వములో లేక వాక్యాన్ని బోధించడంలో విద్వాంసుడు, గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడు. పౌలు కూడా విద్వాంసుడే, జ్ఞానం కలిగిన విద్వాంసుడు పౌలు. ఇతను కూడా అలాగుండి ఇతను యోహాను ద్వారా యోహాను బాప్తిసం మాత్రమే పొందుకుని ఉన్నాడట. యోహాను బాప్తిసం మాత్రం పొందుకుని యోహాను గారు ప్రభువు యేసుక్రీస్తు గురించి ఏ విషయాలు చెప్పారో ఆ విషయాలన్నీ కూడా బయటికి తెచ్చి, ఆ యోహాను చెప్పిన విషయాలు అంటే నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతని యొక్క చెప్పులు వాళ్ళు ఇప్పుడు నేను యోగ్యుని కాడని చెప్పాడు సార్. ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ అనేక మంది వాదిస్తూ ఉన్నాడట ఎపిసోడ్కి వచ్చి. ఆ విషయం తెలుసుకున్న అకుల ప్రిస్కిల్లా అతన్ని దగ్గర తీసి పౌలు గారి ద్వారా నేర్చుకున్న ప్రభుని క్రీస్తు గురించి విపులముగా అతను చెప్పి బలపరిస్తే ఇంకా బలంగా సువార్త ప్రకటించాడు అతను, పఠించడంట. అంతేకాకుండా మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పత్రికలు రాసి మనకు సహోదరుడు వస్తున్నాడు, అప్పుల్లో వస్తున్నాడు, అతను మీరు ఆదరించండి అని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఆదరించి దేవుని యొక్క స్వార్థకి అతను సహకారులు ఉన్నారట. అక్కడ కూడా యూదులతో కూడా అతను వాదిస్తూ యేసయ్య క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి ఏంటంటే ప్రభు యొక్క నేర్చుకున్న వారు నేర్చుకుని దాచుకున్నట్టు కాకుండా తెలియలేని వారికి తెలియజేసే వారిని బలపరచాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఈ రోజు మనం ధ్యానించిన విషయాల్లో ప్రధానమైన మూడు విషయాలు. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే పల్లక రాజ్య ప్రాప్తి. ఒకవేళ మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే వారికి జాగ్రత్తగా చెప్పాలని ప్రభు ఉద్దేశం, లేకపోతే ఆ యొక్క నిత్యజీవము దొరకదు. రెండవది, దేవుడు తోడే ఉండాలంటే దేవుడికి ఇష్టలుగా ఉండాలి, దేవుని మీద భయభక్తి కలిగి ఉండాలి. దేవుడి సంగమా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారిని ముట్టుకోవడానికి ఎవరు రాడు. ఏమండి, ఇక మూడోది చూసినట్లయితే ప్రభువును బట్టి ప్రభు దాసుల ద్వారా నేర్చుకున్న విషయాలు తెలియని వారికి చెబుతూ ఉండాలి. చెప్పడం ద్వారా ప్రేమ సంగమా మనం కూడా దేవునికి సువార్త చేసే వారికి ఉంటాం. ఈ విషయాలన్నీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా విన్నాం. ఏది మంచిదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో అన్నీ మనకు తెలుసు. ప్రభు ఇష్టాన్ని ఆపేద్దాం, ప్రభుడికి ఇష్టంగా ఉందాం, ఆ పర్లోక రాజ్య స్వార్థం పొందాం. అలాంటి కృప దేవుడు మనం బలపరచును గాక. మనకు మాట్లాడినారు. మనం విన్న ప్రతి వాక్యం కూడా మనకి బలపడుతున్నాం, ఆత్మీయంగా పడిందాం, పరమశిక్షకున్నాం. మంచి వీడియో మాట సేవలు చేసి తెలియజేసిన జయించి సంఘం సమయం చాలా అయిపోయింది. టైంకి ప్రారంభించి